హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో మియాను. నేను మియాను. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? మొక్కలకైతే కాఫీ గ్రౌండ్స్ ఇస్తున్నాను. ఈరోజు స్టార్ బక్స్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే ఈ కాఫీ గ్రౌండ్స్ తెచ్చుకున్నాను. ఇదేంటంటే మనం ఫిల్టర్ కాఫీ అది చేసుకుంటాం కదా, ఆ కాఫీ చేసుకున్నప్పుడు మనకి మిగులుతుంది కదా పొడి, ఆ పొడే అనమాట ఈ కాఫీ గ్రౌండ్స్. ఈ కాఫీ గ్రౌండ్స్ని నేనైతే మొక్కలకి నెలకు ఒకసారి ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఈ పొడి ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ పొడి. ఈ పొడిని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చినప్పుడు వెంటనే వాటర్ అయితే పెట్టాలి. లేదు, ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇలా మొక్కలకి ఇచ్చిన వెంటనే వాటర్ పెట్టడం ఇది కాదు అని అంటే, ఈ పొడిని మనము కప్పు పొడికి 10 కప్స్ వాటరు ఆ రేషియోలో తీసుకొని, ఇదిగోండి నేనైతే బకెట్ నిండా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే అందాజుగా వేస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడూ వేస్తూ ఉంటాను కాబట్టి ఓకే, కొంచెము అర్థమవుతుంది కదా ఎంతకి ఎంత వేయాలన్నట్లు వేసేసాను. ఇది మొత్తము నీళ్ళల్లో బాగా కలిసేటట్లు కలుపుకొని ఈ నీళ్ళని డైరెక్ట్గా మనం మొక్కలకి ఇచ్చుకున్నా సరిపోతుంది. ఇలా ఇచ్చినప్పుడు వెంటనే వాటర్ పెట్టాలన్న పనేం ఉండదన్నమాట, ఎందుకంటే డిజాల్వ్ చేసి ఇస్తాం కాబట్టి. అలా కాకుండా మనము డైరెక్ట్గా కనుక మొక్కలకి ఈ పొడి ఇచ్చామనుకోండి, అప్పుడైతే వెంటనే వాటర్ పెట్టాలి. ఎందుకంటే మనం మామూలుగా మసాలా ఆహారం తిన్నప్పటికీ, మసాలా లేకుండా సాత్విక ఆహారం తిన్నప్పటికీ కొంచెం తేడా ఉంటుంది కదా మనకి. ఏదన్నా మసాలా తోడి తిన్నాం అనుకోండి, బాగా దాహం వేస్తుంది, దప్పకేస్తుంది కదా, మొక్కలకు కూడా అలానే ఆక్సిడైజ్ అవుతాయంట. సో ఇలా కాఫీ గ్రౌండ్స్ ఇచ్చిన వెంటనే అయితే వాటర్ పెడితే కొంచెం మొక్కలు మంచిగా ఉంటాయి, లేకపోతే వడలినట్లు అట్లా అవుతాయని చెప్పి అయితే విన్నాను. సో అందుకని అయితే ఇలా కాఫీ గ్రౌండ్స్ మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చినట్లయితే వెంటనే వాటర్ పెట్టాలి. ఐ థింక్ ఇది అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ.